హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శ్రీ నీ శ్వాసే నీ గురువు ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కొత్తగా ధ్యానం గురించి తెలుసుకోదలసిన వారికి, కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వారికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనం చేసే ధ్యాన సాధన పేరు ఆనాపానసతి ధ్యానం. ఈ ఆనాపానసతి ధ్యానం అన్నది సుమారు 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు ఉపయోగించిన పాలీ భాషకు చెందిన పదం. పాలీ భాషలో ఆనా అంటే ఉశ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే ఈ ఉశ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉండడం. ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క సరి అయిన ధ్యాన పద్ధతి ఆనాపానసతి. సత్యాన్ని కనుక్కోవాలి అని ఆరాటం చెందేవారు చివరిగా చేరే స్థితే ఆనాపానసతి. అక్కడి నుంచే వారి అసలైన ఆధ్యాత్మిక అనుభవైక ప్రయాణం మొదలవుతుంది. ఆనాపానసతి అంటే మన శ్వాసతో మనం కూడుకొని ఉండడం. దీనినే మనం శ్వాస మీద ధ్యాస అని చెప్పుకుంటున్నాం. ఆనాపానసతి అన్నది ప్రపంచానికి సకల ఋషులు, సకల యోగులు అందరూ కలిసికట్టుగా ఇచ్చిన అద్భుతమైన వరం. గౌతమ బుద్ధుడు ఆనాపానసతిలాగా హఠయోగ, ప్రాణాయామాదులు సంవత్సరాల తరబడి చేసి వాటన్నింటి యొక్క నిస్సారాన్ని, నిష్ఫలతను స్వయంగా అనుభవించి వాటిని పూర్తిగా విసర్జించాడు. కఠోరమైన కుంభగాదులను అభ్యాసం చేసి వాటి నిష్ఫలతను అనుభవించినారు. మొత్తం మీద నా శ్వాసలోనే ఎక్కడో రహస్యం ఉంది, సహజమైన శ్వాస రీతిలోనే మర్మం ఉన్నట్లు ఉంది. చిన్నప్పటి నుండి ఎలాగైతే సహజసిద్ధంగా శ్వాసను గమనిస్తున్నానో అదే సరి అయినది అని తర్కించుకొని హాయిగా దానినే గమనించడం మొదలుపెట్టారు. అంతే, ఒక్కొక్కటిగా ఆయనకు సర్వం అవగతమైంది. ఆనాపానసతి అన్నది పశువును పశుపతిగా చేస్తుంది. అంటే తన జంతుత్వానికి తాను అధీనుడు కాకుండా తన జంతుత్వానికి తాను పతి అంటే యజమాని కావడం. ఒకానొక పశువును పశుపతిగా చేసే పాశుపతాస్త్రమే ఆనాపానసతి. పాశుపతాస్త్రంతో సాధించలేనిదంటూ ఏదీ లేదు. అలాగే ఆనాపానసతితో సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఆనాపానసతి అన్నది సర్వరోగ నివారణి, సకల శక్తి ప్రదాయిని. ఆనాపానసతి అన్నది సర్వభోగకారిణి, సకల సమస్యల పరిష్కారిణి. ఆనాపానసతి అన్నది సత్యజ్ఞాన ప్రసాదిని, సకల సంశయాల హారిణి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క మూల ఆధ్యాత్మిక సాధనా సిద్ధాంతం ఆనాపానసతి. ధ్యానం చేసినప్పుడు కింద కూర్చున్నప్పుడు సాప వేసుకొని కూర్చోవచ్చు, గోడకు ఆనుకుని కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు. కుర్చీలో కూర్చున్నప్పుడు 2 పాదాలు ఒకదానిపై ఒకటి క్రాస్ చేసుకొని కూర్చోవాలి. 2 చేతులు జోడించి వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టుకోవాలి. కళ్ళు 2 మూసుకొని హాయిగా సుఖస్థిర ఆసనంలో కూర్చోవాలి. పడుకుని మాత్రం ధ్యాన అభ్యాసం చేయకూడదు. ముసలి వాళ్ళు, కూర్చోలేని వాళ్ళు అయితే మాత్రమే పడుకుని చేసుకోవచ్చు. కూర్చోగలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులైన వాళ్ళు మాత్రం విధిగా కూర్చొని ధ్యానం చేసుకోవాలి. ప్రారంభంలో గదిని వీలైనంత చీకటి చేసుకోవాలి. ఆనాపానసతికి ఉపక్రమించే ముందు అర్ధ గ్లాసు నీళ్లు త్రాగి ఇంకొక అర్ధ గ్లాసు నీళ్లు ప్రక్కన పెట్టుకోవాలి.
అభ్యాసం పూర్తి అయిన తరువాత మెల్లగా కళ్ళు తెరిచి మిగిలిన అర్ధ గ్లాసు నీళ్లు త్రాగాలి. ఆనాపానసతి అభ్యాసం మనం చేస్తున్నప్పుడు గదిని వీలైనంత చీకటి చేసుకోవాలి. మనం ఎంత ఎక్కువ మందితో కలిసి ధ్యానం చేస్తే అంతా బాగుంటుంది. సామూహిక ధ్యానం అన్నది మూడింతల మరింత శక్తిదాయకం. ప్రతిరోజు విధిగా ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు కూర్చోవాలి. అంటే 10 సంవత్సరాల వయసు వారు 10 నిమిషాలు, 20 సంవత్సరాల వయసు వాళ్ళు 20 నిమిషాలు, 30 సంవత్సరాల వయసు వాళ్ళు 30 నిమిషాలు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ధ్యానంలో తప్పనిసరిగా కూర్చోవాలి. ప్రతిరోజు ధ్యానాభ్యాసం అలవాటు చేసుకోవాలి. అన్నం ఉడకడానికి సమయం పడుతుంది. ఊరికే అలా పొయ్యి మీద బియ్యం పెట్టి ఇలా తీసేస్తే అన్నం ఎంత మాత్రం ఉడకదు కదా. అలాగే ఆత్మ కూడా ఉడకాలి. అంటే ఈ ఆనాపానసతి అనే పొయ్యి మీద కాసేపు ఉండాలి. ఎంతసేపు ఉడకబడాలి అంటే వయసు ఎక్కువ ఉన్నప్పుడు ఆనాపానసతి అనే పొయ్యి మీద ఎక్కువసేపు ఉండాలి. తక్కువ వయసు ఉన్నప్పుడు తక్కువ సమయం సరిపోతుంది. సరి అయిన సమయం కేటాయించినప్పుడే పూర్తిగా ఉడుకుతాం. అప్పుడే విపස්සన అనేది మనకు సంభవిస్తుంది. ఈ ఆనాపానసతి అన్నది రోజుకు ఒక్కసారి అయినా నిశ్చలంగా కూర్చొని ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చోవాలి. ఇంకా అదనంగా ఇతర సమయాల్లో 5 నిమిషాలు సమయం దొరికితే 5 నిమిషాలు, 10 నిమిషాలు సమయం దొరికితే 10 నిమిషాలు, ఎంత సమయం దొరికితే అంతగా అభ్యాసం చేయాలి. ఒక్క నిమిషం కూడా సమయం వృధా చేసుకోకుండా వేరే పని ఏమీ లేనప్పుడు చక్కగా కళ్ళు రెండు మూసుకొని ఎక్కడుంటే అక్కడ కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టడం అలవాటు చేసుకోవాలి. రాత్రిపూట పడుకునేటప్పుడు ఆ పడుకునే ముందు శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనం నిద్రపోతే ఆ నిద్ర అంతా కూడా యోగ నిద్ర అయిపోతుంది. కనుక రాత్రి పడుకునే ముందు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శ్వాస మీద ధ్యాస ద్వారా ఆనాపానసతి చేస్తూ నిద్రలోకి వెళ్ళాలి. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. అయితే ఇదంతా మనకు అనుభవంలోకి రావాలి. పుస్తకపరంగా, గురువు యొక్క వాణిపరంగా, మరి పండితుల ప్రవచనాల ప్రకారంగా మనం ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుని ఉండవచ్చు. కానీ స్వానుభవం లేకపోతే అది జ్ఞానం కాజాలదు. ఆత్మే పరబ్రహ్మం, ఇది ప్రథమ సత్యం. జీవుడే దేవుడు, ద్వితీయ సత్యం. దేహమే దేవాలయం, తృతీయ సత్యం. ఈ 3 ఆధ్యాత్మిక సత్యాలు, ఈ 3 సూత్రాలే జ్ఞానం. నేనే అంతా అన్నది మొదటి సత్యం. ఇక్కడున్నవాడే ఆ యొక్క దివ్యమైన వాడు అన్నది రెండవ సత్యం. ఈ దేహమే దేవాలయం, ఈ కణ విభాగమే దేవాలయం, అందులో విరాజిల్లుతున్నవాడే దేవుడు అన్నదే మూడవ సత్యం. ఈ జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? సాధనా ప్రకరణంలో ప్రవేశించాలి. ఈ సాధనా ప్రకరణంలో ఉన్న 4 సత్యాలు ఏమిటంటే, ప్రప్రథమంగా శ్వాసే గురువు, రెండవది సమయమే సాధన, మూడవది సహనమే ప్రగతి, నాలుగవది అనుభవమే జ్ఞానం. సాధన అన్నది గురువు దగ్గర నుండే మొదలవుతుంది. ఎక్కడ సద్గురువు లేడో, ఎక్కడ సత్యాన్ని చెప్పేవాడు లేడో, ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో, ఏది ఎలా చేయకూడదో, ఏది ఎప్పుడు చేయకూడదు, ఏది ఎక్కడ చేయకూడదో, మరి ఇవన్నీ చెప్పేవాడే గురువు. సంగీతం నేర్చుకోవాలంటే గురువు ఉండాలి. సంస్కృతం నేర్చుకోవాలంటే సంస్కృతం గురువు కావాలి. అలాగే ఆధ్యాత్మికంలో కూడా నేనే అంతా, ఈ దేహమే దేవాలయం
అన్నవి సొంతానికి అనుభవానికి రావాలంటే గురువు దగ్గరకు చేరాలి. గురువుకు ఈ సాష్టాంగ నమస్కారం చేయాలి. గురువుకు సేవ చేయాలి. అప్పుడు ఆ గురువు జ్ఞానాన్ని బోధిస్తాడు, సర్వము బోధిస్తాడు. అయితే ఈ ఆధ్యాత్మిక సాధన ప్రకరణంలో మాత్రం ఎవరు గురువు, ఏమిటి గురువు అంటే శ్వాసయే గురువు. అసలు ఒక ముముక్షువు ఇంకొక వ్యక్తి గురువు దగ్గరకు వెళ్ళనే అక్కర్లేదు. ఆధ్యాత్మిక సాధన అన్నది మనలోకి మనం చేసే ప్రయాణమే. 2 రకాల ప్రయాణాలు ఉన్నాయి. మొదటిది ప్రాపంచిక ప్రయాణంలో బయటి వాళ్ళని వివరాలు అడగాలి. రెండవది ఆధ్యాత్మిక ప్రయాణంలో లోపలున్న వాళ్ళను అడగాలి. ఒకవేళ బయట చేసే ప్రయాణం అయితే మరి బయట వాళ్ళని అడిగి మార్గం తెలుసుకోవాలి. లోపల చేసే ప్రయాణం కనుక లోపలున్న వాడినే అడగాలి. కానీ లోపల చేసే ప్రయాణం గురించి బయట వాళ్ళని ఎలా అడుగుతాం? బయట చేసే ప్రయాణాలకు లోపల ఎక్కడ అడుగుతాం? అయితే లోపల మన శ్వాస ఉందని మనకు తెలుసు. మనకు ఖచ్చితంగా శ్వాస అన్నది బయట నుంచి లోపలికి పోతుందని, లోపల నుండి బయటకు వస్తుందని తెలుసు. కనుక ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో శ్వాసే గురువు అని ఆధ్యాత్మిక శాస్త్రం ప్రబోధిస్తుంది. ధ్యాన సాధన ద్వారా శారీరక, మానసిక అనారోగ్యాలైన బీపీ, షుగరు, చర్మ వ్యాధులు, డిప్రెషన్, వెన్నునొప్పి, క్యాన్సరు, గుండె నొప్పి వంటి సమస్త వ్యాధులు తగ్గుతాయి. మరియు దుర్గుణాలు, దురలవాట్లు కూడా పోగొట్టుకోవచ్చు. మానసిక ఆందోళనలు ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను పొందవచ్చు. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, బుద్ధి కుశలత మొదలైనవి పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగి జీవితంలో ఎదురయ్యే కష్టాలను, లాభ నష్టాలను సమబుద్ధితో స్వీకరించగలరు. మూఢనమ్మకాలు, భయాలు పోయి చావు పుట్టుకల జ్ఞానం ద్వారా మరణ భయాన్ని కూడా జయించగలరు. ధ్యానం మనిషిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, హింస నుండి అహింస వైపు, అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు, మానవత్వం నుండి దైవత్వం వైపు నడిపిస్తుంది. ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం చేయడం ఎలాగా? ధ్యాన అనుభవాలు గురించి తెలుసుకుందాం. ధ్యానం అంటే మన మనస్సుని ఖాళీ చేసుకోవడం. యోగ చిత్తవృత్తి నిరోధ. దీనికి మార్గం ఏమిటి? శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చొని కళ్ళు 2 కట్టేసుకొని, చేతులు 2 కట్టేసుకొని, నోరు కట్టేసుకొని, కళ్ళు 2 కట్టేసుకొని, మస్తిష్కాన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచితే చక్కగా ఆలోచనారహిత స్థితిలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ధ్యానానుభవాలు మొదలవుతాయి. కళ్ళు 2 మూసేసుకోగానే ధ్యానానుభవాలు రావు. మొదట్లో రకరకాల ఆలోచనల పరంపర మొదలవుతుంది. ఎంతో సేపటికి కానీ ఆ ఆలోచనల పరంపర శమించదు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉండగా ఆ ఆలోచన పరంపర యొక్క ప్రెజర్ తగ్గుతుంది. ఒక్కొక్క ఆలోచన మటుమాయమైపోతూ చివరికి ఆలోచనారహిత స్థితి వస్తుంది. వెన్ ద మైండ్ బికమ్స్ ఎంప్టీ, అప్పుడు ధ్యానానుభవాలు మొదలవుతాయి. ఎప్పుడైతే ధ్యాన స్థితిలోకి వెళ్తామో అంటే ఇక్కడ ఆలోచనారహిత స్థితే ధ్యాన స్థితి. అప్పుడు ధ్యానానుభవాలు మొదలవుతాయి.
అంతవరకు మనం ప్రాణాయామ స్థితి అంటే శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉన్న స్థితిలో ఉంటాం. ఏదేని సుఖమయ ఆసనంలో కూర్చొని ఈ సుఖమయ ప్రాణాయామాన్ని ఆచరిస్తూ ఉంటే, ఆనాపాన స్థితి ఆచరిస్తూ ఉంటే, అంటే ధ్యానంలో ఉంటూ ఉంటే మనకు రకరకాల అనుభవాలు మొదలవుతాయి. అంతర్దృశ్యాలు కనబడతాయి, అంతర్నాదాలు, ధ్వనులు వినపడతాయి, అంతర్యానాలు చేస్తాం. వీటన్నింటినీ వెరసి ధ్యాన అనుభవాలు అంటాం. ఈ ఆనాపానసతి మీద దృష్టి కేంద్రీకరించగా మెల్లిమెల్లిగా ఆలోచనలన్నీ శమించిపోతాయి. ఆలోచనలన్నీ జీరో అయినప్పుడు, శూన్యమైపోయినప్పుడు ఆ స్థితిలో మొదలవుతాయి ధ్యానానుభవాలు. ఇప్పుడు మనం ఈ ధ్యానానుభవాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ప్రాథమికంగా అంటే మొట్టమొదటిసారి ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి వెంటనే కానీ, కొన్ని గంటల్లో కానీ, కొన్ని రోజుల్లో కానీ 7 రకాలైన అనుభవాలు వచ్చి తీరుతాయి. 7 రకాలైన ప్రాథమిక అనుభవాలను గురించి ముందుగా తెలుసుకుందాం. ప్రాథమికంగా 7 రకాల అనుభవాలు కలుగుతాయి. అందులో మొదటిది శరీరం తేలిగ్గా అయిపోవడం. శరీరం తేలికగా అయిపోవడం ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు, అంటే 10 ఏళ్ళ పిల్లలు 10 నిమిషాలు, 60 ఏళ్ళ వారు 60 నిమిషాలు ధ్యానం చేస్తే ముందు శరీరం బాగా తేలికగా అయిపోతుంది. శరీరం అసలు ఉందో లేదో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇది మొట్టమొదటి ధ్యాన అనుభవం. రెండవది శరీరం బరువుగా అయిపోవడం. ధ్యానంలో ఉండగా తల భాగం కానీ, శరీరంలోని ఏ ఇతర భాగం కానీ ఒక గ్రానైట్ రాయిలాగా బరువుగా అయిపోతుంది. తల కానీ, మొత్తం శరీరం కానీ. ఇది రెండవ అనుభవం. మొట్టమొదటిది శరీరం తేలికగా అయిపోవడం, రెండవది శరీరం బరువుగా అయిపోవడం. మూడవది రకరకాల రంగులు కనబడతాయి. చిత్ర విచిత్రాలైన రంగులు కనబడతాయి. అంతకుముందు ఎప్పుడూ చూడని అద్భుతమైన రంగులు మన పాల భాగంలో మనకు కనబడతాయి. దీనినే మనం దివ్యచక్షువు ఉత్తేజితం కావడం అని అంటాం. కళ్ళు రెండు మూసుకున్నప్పుడు మనలోని శక్తి అంతా మన యొక్క పాల భాగంలో ప్రసరించి అక్కడ ఉండే మూడవ కన్నును ఉత్తేజితం చేస్తుంది. టీవీ స్విచ్ ఆన్ చేసిన వెంటనే మనకు రంగులు ఎలా కనిపిస్తాయో అలాంటిదే ఈ మూడో రకం అనుభవం కూడా. చాలా రంగులు కనబడతాయి. మనకి ఏ ఏ రంగులు కనబడుతున్నాయో వాటిని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ధ్యానంలో ఏ ఏ అనుభవాలు కలుగుతాయో వాటితో ఏకత్వం పొందుతూ వాటిని పరీక్షగా గమనిస్తూ వీక్షిస్తూ ఉండాలి. ప్రాపంచిక ఆలోచనలు కట్ చేస్తూ ఉండాలి. నేనొక భర్త అని, తల్లి అని, తండ్రి అని, కూతురు అని, అన్న అని, ప్రైమ్ మినిస్టర్ అని, బస్ కండక్టర్ అని ఇవన్నీ తీసేస్తూ శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ఉండగా కనీస సమయంలో కూర్చోగా మైండ్ శూన్యమైపోగా ఈ ధ్యానానుభవాలు మొదలవుతాయి. మొట్టమొదటి అనుభవం శరీరం తేలికగా అయిపోవడం, రెండవ అనుభవం శరీరం బరువుగా కావడం, మూడవ అనుభవం రకరకాల రంగులు కనబడడం, నాలుగవది శరీరంలో అన్ని భాగాల్లోని అన్ని అంగాల్లో ముఖ్యంగా వెన్ను భాగంలో విపరీతమైన నొప్పులు వస్తాయి. ఎంతగా నొప్పులు వస్తాయంటే ఎప్పుడు కళ్ళు తెరుద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఆ బాధలను భరించలేక ఒంట్లో అంతా ఎన్ని బాధలు వచ్చినా ఈ నొప్పులన్నింటినీ ఓపికగా భరిస్తూ ధ్యానంలో ఉండాలి.
ఈ నొప్పులను భరించే శక్తిని తితీక్ష అని అంటారు. ఆదిశంకరాచార్యుల వారు సమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధాన అని షట్ సంపత్తులను ఆయన వివరించారు. ముముక్షువు కాదలుచున్నవాడు షట్ సంపత్తులను కలిగి ఉండాలి. సమము, దమము, తితీక్ష. ఈ మూడవదే తితీక్ష. ధ్యానంలో మరి రకరకాల నొప్పులు వస్తుంటాయని చెప్పి వెంటనే కళ్ళు తెరవకూడదు. ఎంతసేపు కూర్చోవాలో అంతసేపు కూర్చొనే తీరాలి. ఎంత నొప్పి కలిగినా సరే, ఎంత కష్టమైనా సరే, కష్టం లేకుండా ఫలం లేదు కదా. కష్టే ఫలే. కనుక ఎన్ని నొప్పులు వచ్చినా కూడా భరించాలి. ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? అక్కడ నాడీ మండలం శుద్ధి జరగడం వలన ఈ నొప్పులు వస్తాయి. ఎప్పుడైతే కళ్ళు రెండు మూసుకుంటామో, శ్వాస మీద ధ్యాస పెడతామో, మనస్సును ఎప్పుడైతే శూన్యం చేస్తామో అప్పుడు అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మనలోకి ప్రవహిస్తుంది. ఆ యొక్క విశ్వశక్తి ప్రవాహంలో మన యొక్క నాడీమండలం, అపరిశుభ్రమైన నాడీమండలం పరిశుభ్రమవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎన్నో నొప్పులు వస్తూ ఉంటాయి. ఆ నొప్పులన్నింటినీ భరించాలి. అయితే ఒకానొక పరిశుద్ధ ఆత్మగల వ్యక్తి ధ్యానంలో కూర్చుంటే ఏ విధమైన నొప్పులు రావు. ఎంచేతనంటే పరిశుభ్రమైన నాడీమండలం ఉంటుంది కనుక. నాడీమండలం ఎంత అపరిశుద్ధంగా ఉంటే అంత ఎక్కువ నొప్పులు వస్తాయి. గత జన్మలో ఎంత ఎక్కువగా పాపాలు అయితే అంత ఎక్కువగా ఈ నొప్పులు వస్తాయి. ఈ జన్మలో ధ్యానం మొదలుపెట్టినప్పుడు ఒకవేళ ఆ నొప్పులతో గనక మనం ఆ పాపాలను పరిహారం చేసుకోకుండా ఉంటే అవి రకరకాలైన భయంకర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. కనుక ఆ పాప ప్రక్షాళన జరిగి మనకి నాడీమండలం శుద్ధి జరుగుతుంది. అప్పుడు మనకు ఎన్నో రకాల నొప్పులు వస్తాయి. ఆ నొప్పులన్నింటినీ హాయిగా భరించాలి. పాప ప్రక్షాళన జరిగితే కానీ మన యొక్క ఆ దివ్యచక్షు ఉత్తేజితం కాజాలదు. కనుక 4వ అనుభవం ఏమిటంటే మనకి రకరకాల నొప్పులు వస్తాయి. కాళ్ళు, చేతులు, వెన్ను ఇలా రకరకాల నొప్పులు వస్తాయి. అయితే ఈ నొప్పులన్నీ మనం ధ్యానంలో ఉన్నంతసేపు మాత్రమే ఉంటాయి. ధ్యానంలోంచి లేవగానే ఈ నొప్పులేమీ ఉండవు. వీటి కోసం ఏ డాక్టర్ దగ్గరికి పోవద్దు. డాక్టర్ దగ్గరికి అసలు ఎప్పుడూ వెళ్ళకూడదు. మనకి ఈ ధ్యానంలో వచ్చే నొప్పులు, బాధలు ధ్యానం ద్వారానే పోతాయి. 5వది, లోపల మరొక సూక్ష్మ శరీరం ఉంది. మనం మన యొక్క ఈ స్థూల శరీరం కదలకుండా నిశ్చలంగానే కూర్చుంటున్నాం. కానీ లోపల మరొక సూక్ష్మ శరీరం ఉంది. అది విపరీతంగా డ్యాన్స్ చేయడం మొదలు పెడుతుంది. ముందుకి వెనక్కి ఊగిసలాడుతూ ఉంటుంది. లోపల గిర్రున తిరుగుతూ ఉంటుంది. ఆ అనుభవం మనకి వస్తుంది. ఇది 5వ అనుభవం. లోపల ఉన్న సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరం నుండి విడిపడడానికి ప్రయత్నిస్తుంది. అలా తిరిగి తిరిగి అపకేంద్ర బలాన్ని ఆపాదించుకుంటుంది. 6వది, గాలిలో ఎగిరిపోతున్న పక్షిలా మనం కూడా ఎక్కడికో ఎగిరిపోతున్న అనుభవం కలుగుతుంది. సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో బాగా తిరిగి తిరిగి దాంట్లోంచి బయటికి వచ్చేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయినట్లు మనకు అనుభవం అవుతుంది. ఈ అనుభవమే 6వ ధ్యానానుభవం.
ఎక్కడో గాలిలో ఎగిరిపోతున్న పక్షిలా మనం కూడా ఎక్కడికో ఎగిరిపోతున్న అనుభవం కలుగుతుంది. మనం ఇక్కడ లేము, వేరెక్కడో ఉన్నామనే అద్భుతమైన అనుభవం మనకు వస్తుంది. చిట్ట చివరి 7వ అనుభవం ఏమిటంటే దివ్య చక్షువు తెరుచుకుంటుంది. ఉత్తేజితం కావడం జరిగిన తరువాత ఇప్పుడు పూర్తిగా తెరుచుకోవడం అన్నమాట. దివ్య చక్షువు తెరుచుకున్నప్పుడు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూస్తాం. అక్కడ ఆ దృశ్యంలో మనం ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఆ నీళ్ళల్లో మనం ఉన్నట్లుగా చూడవచ్చు, లేదా మనం పైన ఉండి క్రింద వీటన్నింటినీ చూడవచ్చు. మొత్తం మీద రకరకాల ప్రకృతి దృశ్యాలను మనం చూస్తాం. ఏ దృశ్యాలను చూస్తున్నామో, ఏ కొండను చూస్తున్నామో, ఏ చెట్టును చూస్తున్నామో, ఏ జలపాతాన్ని చూస్తున్నామో దాన్ని చక్కగా గమనిస్తూ ఉండాలి. ఇదే 7వ అనుభవం. పిరమిడ్ ధ్యానం గురించి తెలుసుకుందాం. పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేయడం వలన 3 రెట్లు అధిక విశ్వశక్తి లభిస్తుంది. పిరమిడ్ అనేది ఒక భూతద్దం లాంటిది. సూర్యుడి కిరణాలు అన్ని వైపులా ఉన్నాయి, కానీ ఆ సౌరశక్తి కంటికి కనిపించదు. అయితే ఒక కాగితం ముక్కను ఆ భూతద్దం క్రింద ఉంచితే అదే సౌరశక్తితో కాగితం మాడి బూడిదవుతుంది. అలాగే విశ్వశక్తి అన్ని చోట్ల ఉన్న పిరమిడ్ కింద మాత్రం 3 రెట్లు అధికంగా ఉంటుంది. పిరమిడ్ కింద కానీ పిరమిడ్ లోపల కానీ కూర్చొని చేసే ధ్యానం పిరమిడ్ ధ్యానం అంటారు. సంగీత ధ్యానం గురించి తెలుసుకుందాం. సంగీతపు సహకారంతో ధ్యాన సాధన చేయడమే నాద ధ్యానం. నాదం ధ్యానానుభవాలన్నింటినీ విస్తృతీకరించి ధ్యానిని అత్యంత సులభంగా శూన్యస్థితిలోకి చేరడంలో తోడ్పడుతుంది. కొత్తగా ధ్యాన సాధన చేస్తున్న వారికి నాద ధ్యానం ఒక గొప్ప ఉపకరణం. పౌర్ణమి ధ్యానం గురించి తెలుసుకుందాం. పౌర్ణమి రోజులలో చంద్రుని ప్రభావం అత్యంత ఉండడం వలన కాంతి శక్తుల ప్రసరణకు అద్భుత అవకాశం ఉంటుంది. అటువంటి సమయాల్లో సురక్షితంగా ఉన్నత గ్రహాంతర ప్రయోజన శక్తులతో అనుసంధానమైన మానవాళికి గొప్ప మేలును చేకూర్చగలం. 10 నిమిషాలు ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. అందరూ హాయిగా కూర్చొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని చేతి వేళ్ళలో వేలు ఉంచి కళ్ళు 2 మూసుకొని సాధారణ శ్వాసను గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎవరి శ్వాస వారి గురువు. ఎవరు కూడా ఓకే చెప్పేంత వరకు ఎట్టి పరిస్థితిలో కళ్ళు తెరవరాదు. చేతులు వ్రేళ్ళలో వ్రేళ్ళు విడదీయరాదు. శ్వాస మీద ధ్యాస. నాసికా రంధ్రాల నుండి శ్వాస నాభి వరకు ఎలా వెళ్తుంది, తిరిగి బయటకు శ్వాస ఎలా వస్తుంది గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎటువంటి ఆలోచనలు వచ్చినా కట్ చేస్తూ తిరిగి దృష్టిని శ్వాసపై నిలపండి ఫ్రెండ్స్. తీసుకుని శ్వాస, ఉచ్ఛ్వాస, విడిచిపెట్టే శ్వాస, నిశ్వాస.
ఈ సంగీతాన్ని, ఈ ఫ్లూట్ మ్యూజిక్ని వింటూ అందరూ హాయిగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉండండి. శ్వాసను గమనిస్తుంది ఫ్రెండ్స్. ఏ ఆలోచన లేని స్థితి, ఏ దేవును ఇటువంటి నామస్మరణ, ఇటువంటి మంత్రము జపించకుండా కేవలం సాధారణ శ్వాస, లోపలకు పీల్చే శ్వాస, బయటకు విడిచిపెట్టేది గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే చెప్పేంతవరకు ఎవరు కళ్ళు తెరవరాదు.
ఆఖరి ఒక్క నిమిషం ఎవరు కూడా కళ్ళు తెరవరాదు. సాధారణ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఆఖరి 10 సెకండ్స్. ఎవరు కళ్ళు తెరవకుండా 2 చేతులు తీసి 2 కళ్ళుపై పెట్టండి. 5 4 3 2 1 0. మెల్లగా చేతులు వెనక్కి తీస్తూ మెల్లగా కళ్ళు తెరిచి మీ చేతి వేలు మాత్రమే చూస్తూ ఉండండి. ఇంత జ్ఞానాన్ని అందించిన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ ధన్యవాదాలు తెలియచేయండి. ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క చేత సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.